తనపై రాసిన చిల్లర రాతలకు భయపడబోమన్నారు భట్టి. ప్రజలకు సంబంధించింది మాత్రమే టెండర్లను క్యాన్సిల్ చేశామన్నారు. ఆ కథనాలు ఎవరుండి రాయించారో అని అన్నీ తేలుస్తామన్నారు భట్టి. ఆ విషయాలన్నీ కూడా నేను రాధాకృష్ణ తేల్చుకుంటాము. ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి ఇమ్మీడియట్ గా క్యాన్సిల్ ఇట్ అని చెప్పాను. ఇక రాధాకృష్ణ విషయానికి ఈ కట్టుకథ పిట్టకథ రాసిందని అన్నిటికీ అతను ఏ ఉద్దేశంతో రాశాడు, ఎందుకు రాశాడు, ఏ రాజకీయ ఉద్దేశం ఉంది, దాని వెనక ఎవరుండి నడిపిస్తున్నాడో అన్ని విషయాలు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నేను మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రెస్ని పిలిచి నేను మాట్లాడతాను. ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఈ రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం పనిచేస్తా ఉన్నారు. నీ అవసరాల కోసం వీళ్ళ మధ్యలో ఏదో కట్టుకథలు సృష్టించి విభేదాలు సృష్టించడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వే విజయం సాధించలేవు. నీ చిల్లర కథనాలకి భయపడేవాళ్ళు ఎవరు లేరు. మిగతా విషయాలన్నీ కూడా నేను రాధాకృష్ణ తేల్చుకుంటాము. ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి ఇమ్మీడియట్ గా క్యాన్సిల్ ఇట్ అని చెప్పాను. ఇక రాధాకృష్ణ విషయానికి ఈ కట్టుకథ పిట్టకథ రాసిందని అన్నిటికీ అతను ఏ ఉద్దేశంతో రాశాడు, ఎందుకు రాశాడు, ఏ రాజకీయ ఉద్దేశం ఉంది, దాని వెనక ఎవరుండి నడిపిస్తున్నాడో అన్ని విషయాలు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నేను మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రెస్ని పిలిచి నేను మాట్లాడతాను. ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఈ రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం పనిచేస్తా ఉన్నారు. నీ అవసరాల కోసం వీళ్ళ మధ్యలో ఏదో కట్టుకథలు సృష్టించి విభేదాలు సృష్టించడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వే విజయం సాధించలేవు. నీ చిల్లర కథనాలకి భయపడేవాళ్ళు ఎవరు